1000 కోట్ల రూపాయలతో వివిధ చోట్ల వికాసం కోసం ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన శిలా ఫలకాలు ఆలేరు నియోజకవర్గ ముఖ చిత్రానికి అభివృద్ధి తిలకాలు. అలా అభివృద్ధి తిలకం దిద్దిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, స్వాగతం తెలుపుతూ స్థానిక శాసనసభ్యులు ఆనరబుల్ గవర్నమెంట్ విప్ అండ్ ఎమ్మెల్యే ఆలేరు బీర్ల ఐలయ్య గారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఐలయ్య గారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తెలంగాణ ప్రజల పదేండ్ల బానిస సంకళ్లను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి, అధికారం ఉన్నోళ్ళదే కాదు పేదోళ్ళ కోసం ఈ అధికారం అని చెప్పి తెలంగాణ ఇచ్చే తల్లి సోనియమ్మ కలలు కన్నటువంటి తెలంగాణ కోసం శ్రమిస్తున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనలను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ప్రజాపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నాయకుడు, తెలంగాణను భారతదేశానికే రోడ్ మోడల్ గా నిలిపించినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడిది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలేరు వెనుకబడతనాన్ని గుర్తించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన ఆలేరు ప్రజల కోసం సుమారు 1500 కోట్లతోటి నిధులు మంజూరు చేసి ఆ నిధులు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి నా ఆలేరు ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. పెద్దలు, గత 33 సంవత్సరాలుగా నేను పాల సెంటర్ చైర్మన్ గా నాకు సూచనలు సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి మండలి చైర్మన్ మా గుత్త సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజకీయ ఉద్దండుడు మా తండ్రి సమానులు అడగగానే మా ఆలేరు నియోజకవర్గానికి 30 లక్షల వేరే గోడాలను ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా అపర భగీరథుడు మండు టెండల్లో ఆలేరు నియోజకవర్గానికి సుమారు 112 చెరువులు గోదావరి నీళ్లతోటి నింపిన గనుడు, అదేవిధంగా పెద్దోళ్ళు గొప్పళ్ళు తినే బియ్యం నా తెలంగాణ వంటి మడుగు బలైన వర్గాలు